ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. నేడు ఎస్ఈసీకి చేరనున్న దస్త్రం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం. మేడారాన్ని అభివృద్ధి చేయటం అదృష్టమని వ్యాఖ్య. వనదేవతల జాతరను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటన. ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు. దావోస్ కు బయలుదేరిన చంద్రబాబు బృందం. కాసేపట్లో పయనం కానున్న రేవంత్ రెడ్డి. నేడు కమల దళపతి ఎన్నిక. అధ్యక్షునిగా నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యే అవకాశం. ఢిల్లీకి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతలు. గాజా పునర్నిర్మాణంలో చేరాలని భారత్కు అమెరికా ఆహ్వానం. ప్రధాని మోదీకి ట్రంప్ లేఖ. ఘర్షణల పరిష్కారంలో మేలి మలుపని వెల్లడి. భారత గడ్డపై తొలిసారి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్. 3వ వన్డే విజయంతో 2-1 తేడాతో కైవసం. విరాట్ కోహ్లీ శతకం వృధా. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2A 2B నిర్మాణానికి 2787 కోట్లతో చేపట్టే భూసేకరణ ప్రతిపాదనకు అనుమతిచ్చిన కేబినెట్ ములుగు జిల్లాలో పొట్లాపూర్ ఎత్తిపోతలకు ఆమోద ముద్ర వేసింది. సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ వెలుపల మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు 28 అంశాలపై చర్చ జరిపింది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో రంజాన్, మహాశివరాత్రి పండుగలు ఉన్నందున ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చేడాది జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కానుంది. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. అందుకోసం దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖలు కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కేబినెట్ సమావేశం అధికారుల్ని ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ప్రాజెక్టును L&T నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై మంత్రివర్గం సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మెట్రో ఫేజ్ 1Aలో 4 కారిడార్లు, ఫేజ్ 2Bలో 3 కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణను వేగవంతం చేయాలని కేబినెట్ సూచించింది. 2787 కోట్ల అంచనా వ్యయంతో భూసేకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయినాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు. వీటిలో వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసే అంశాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 పోస్టుల మంజూరుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోద ముద్ర వేసింది. హామ్ రోడ్ల పనులు త్వరగా ప్రారంభించాలని కేబినెట్లో నిర్ణయించారు. ములుగు జిల్లాలో 143 కోట్లతో చేపట్టే పొట్లాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడింది. రామప్ప చెరువు నుంచి లక్నవరానికి పైప్లైన్ వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మండలంలో ఎకోటౌన్ అభివృద్ధికి 494 ఎకరాలు TGIICకి కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. 14 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తెలంగాణ పురపోరుకు సర్వం సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థలు 116 పురపాలికల ఎన్నికలకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ ఇవాళ ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వనుంది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపడంతో 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రాన్ని ప్రభుత్వం ఇవాళ ఎన్నికల సంఘానికి పంపనుంది. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు 116 పురపాలికల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా గెజిట్లు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఆ తర్వాత 2 రోజులకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగి ఎన్నికలకు ఆటంకం కలిగితే మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల అర్హతలు, వ్యయ పరిమితి, ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసేవారు డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి ఇచ్చే డిక్లరేషన్ను విధిగా జత చెయ్యాలని మార్గదర్శకాల్లో ఈసీ సూచించింది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వనదేవతల ఆశీర్వాదం వల్లే తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి కుంభమేళా మాదిరిగా మేడారంలో సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వనదేవతలు కొలువైన మేడారాన్ని అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన వేడుక సమ్మక్క సారలమ్మ మహాజాతరను కుంభమేళా మాదిరిగా నిర్వహిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఆదివారం సాయంత్రం వనదేవతల క్షేత్రానికి చేరుకున్న సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాల అనుసంధానం, ఏఐ ఆధారిత డ్రోన్ కెమెరాల పనితీరును పరిశీలించారు. మేడారం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించారు. జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటామని సీఎం తెలిపారు. జంపన్న వాగులో నిరంతరం నీరు పారేలా చేస్తామన్నారు. ప్రతి మనిషి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు జీవిస్తాడు. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది. ఇది అరుదైన అవకాశం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మలు కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన సమ్మక్క సారలమ్మల ధీరత్వమే దైవత్వంగా మారి వనజాతరగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుడిలేని తల్లుల్ని తెలంగాణ గుండె నిండా కొలుస్తోందన్నారు. ప్రజాకంటక పాలనను గద్దెదించాలని 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించామన్న సీఎం తల్లుల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకొచ్చిందన్నారు. మేడారాన్ని 100 రోజుల్లో రాతి కట్టడాలతో అభివృద్ధి చేసి ఆనాటి మొక్కు తీర్చుకున్నట్లు సీఎం తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రతినిధి బృందం ఇవాళ దావోసు పర్యటనకు వెళ్లనుంది. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు దావోసు పర్యటనకు వెళ్లనున్నారు. మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు ఈ ఉదయం పూజలు చేసి మహాజాతరను ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. 9:30 శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముఖ్యమంత్రి సహా తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్కు బయలుదేరుతుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి బృందం వివరించనుంది.
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందం దావోస్కు వెళ్లింది. గన్నవరం నుంచి ఢిల్లీ చేరుకున్న ఏపీ బృందం అక్కడి నుంచి దావోస్కు పయనమైంది. మధ్యాహ్నం 2:30కు జ్యూరిక్లోని స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహాధ్యక్షులు రితిమాలుల్లా, స్వనీత్ సింగ్ సీఎంతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిక్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. తొలి రోజు యుఏఈ ఆర్థిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో చంద్రబాబు భేటీ అవుతారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆంధ్రప్రదేశ్లో 5,000 ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నివాసిత ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయించిన అధికారులు 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆంధ్రప్రదేశ్లో 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు అందగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారు. 5 సెంట్ల స్థలానికి 10 లక్షలు, 8 సెంట్లు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలమైతే 20 లక్షలతో ఆలయం నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండాలని, అవసరమైతే అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటి కోసం అదనంగా 5 నుంచి 10 లక్షల వరకు మంజూరు చేయనున్నారు. ఒక్కో ఆలయానికి కనీసం 15 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో 2,000 ఆలయాలు మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్టంగా 10 లక్షలు ఖర్చు చేశారు. వాటిలో 1,400 ఆలయాలు పూర్తి కాగా మరో 600 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు 5,000 ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరి, లేకపోతే దానికి కూడా నిధులు మంజూరు చేస్తారు. ఎవరైనా తమ గ్రామం, కాలనీలో ఆలయం కావాలని భావిస్తే దేవాదాయ, టీటీడీ అధికారులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు ద్వారా కూడా అర్జీ పెట్టుకోవచ్చు. నియోజకవర్గానికి సగటున 25 ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ ఏజెన్సీ ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా నిర్మాణాలు చేపట్టనుంది. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మద్దతు నేపథ్యంలో ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ బీజేపీ 12వ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం లాంఛనంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అధ్యక్షుడి ఎన్నిక కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ సమయంలోనే నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణకు గంట సమయం ఉంటుంది. బరిలో ఒకరికి మించి ఉంటే ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ జాతీయ మండలి, రాష్ట్ర శాఖల ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా నూతన అధ్యక్షుడు ఎన్నికవుతారు. ఈ ఎన్నికలో పాల్గొనేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ఇతర ప్రముఖ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గతం కన్నా ఎక్కువగా నిధులు రాబడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి 24,513 కోట్లు సాధించారు. ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. నిధుల సద్వినియోగంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం ఒక్కో రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, మంత్రిత్వ శాఖల అధికారుల్ని సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అన్న 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లోనే 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్లు సాధించారు.
సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి 39,642 కోట్లు కోతపడ్డాయి. 10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిన పెట్టి 17,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం 15,173 కోట్లు కేటాయించింది. ఆ పథకాల్లో రాష్ట్ర వాటా మొత్తం 9,340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 పథకాలకు మొత్తం 24,513 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్ని 2 తరహాల్లో అమలు చేస్తున్నారు. గతంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రాలు పక్కదారి పట్టించిన నేపథ్యంలో కొత్త విధానాలు అమలు చేశారు. ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ తరహా చెల్లింపులు, స్పర్శు చెల్లింపులు అని 2 రకాలున్నాయి. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ఖజానాకు చేరతాయి. బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఈ విధానం సరిగా లేదని కొత్తగా స్పర్శు మార్గదర్శకాల్ని కేంద్రం తెచ్చింది. ఇందులో ఉన్న కేంద్ర పథకాలకు రాష్ట్రం సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేయాలి. కేంద్ర వాటా నిధులు, రాష్ట్ర వాటా నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి. గత నెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలో 10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా సరైన పర్యవేక్షణ లేదంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెల గడవక ముందే 2,000 కోట్లకు పైగా వెచ్చించారు. కేంద్రం నుంచి 3వ విడత నిధులు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంస్థలు ఎన్పీటీఈఎల్ ద్వారా అందిస్తున్న అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్ కోర్సుకు ఏపీ నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విశేష స్పందన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తోందన్నారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలిపే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ప్రతిభావంతులను సత్కరించేందుకు తాను ఎదురు చూస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. వారే రాబోయే కాలంలో ప్రపంచ క్వాంటమ్ భవిష్యత్తును రూపుదిద్దే నాయకులవుతారని ఆకాంక్షించారు. ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. టెండర్ల దాఖలకు సంబంధించిన అర్హతా నిబంధనలపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి తాను వచ్చింది అధికారం అనుభవించడానికి కాదని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికేనని భట్టి పేర్కొన్నారు. నైని బొగ్గుగని టెండర్లను పిలిచేది సింగరేణి సంస్థే తప్ప వ్యక్తిగతంగా ఏ మంత్రికి ఆ అధికారం ఉండదన్నారు. తాను మంత్రిగా ఉన్నంత వరకు సింగరేణిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. సింగరేణి కాలరీస్ సంబంధించిన ఆస్తులు తెలంగాణ ప్రజల ఆత్మది. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ us to cancel the tender and go for a fresh tender. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏమేం కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ, తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ పై సర్టిఫికేట్ కోర్సు చేయనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సు చేయబోతున్న మొదటి సీఎంగా అరుదైన ఘనత సాధించనున్నారు. కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్ క్యాంపస్లో జరిగే తరగతులకు హాజరు కానున్నారు. 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సు చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి వారితో కలిసి తరగతులకు హాజరు కావడంతో పాటు అసైన్మెంట్లు, హోంవర్క్లు, గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహించనున్నారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓబ్రియాన్ చైర్మన్గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేసు స్టడీలను విశ్లేషించి పరిష్కారాలు చూపనున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొందనున్నారు. గాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. అందుకు సంబంధించిన లేఖను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మధ్యప్రాచ్యంలో తిరిగి శాంతి నెలకొనేందుకు జరుగుతున్న చారిత్రాత్మక ప్రయత్నంలో తమతో కలవాలని ట్రంప్ తన లేఖలో భారత్ను కోరారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలను పరిష్కరించేలా కొత్త విధానం ప్రారంభించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గాజాలో పాలనకు సంబంధించి 2 మండళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. సాంకేతిక నిపుణుల
సభ్యులతో కూడిన శాంతి మండలి ప్రధాన బోర్డుకు ట్రంప్ అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండే రెండో మండలికి సలహాదారుగా వ్యవహరిస్తారని శ్వేతసౌధం వెల్లడించింది. జార్ఖండ్లో ఓ పెళ్లి బస్సు బోల్తాపడి 9 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా నుంచి జార్ఖండ్లోని లాతేహార్ జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఓర్సా బంగ్లాదరలోయ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సులో 90 మంది ఉన్నట్లు తెలిపారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 32 మందిని మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్కు తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడమే దుర్ఘటనకు కారణమని బస్ డ్రైవర్ చెప్పారు. ఈ దుర్ఘటనపై స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.